గైస్ నా పేరు రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ థర్డ్ టీ20 మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఈ మ్యాచ్ అయితే రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో అయితే జరగబోతుంది. సో ఇప్పటివరకు ఇక్కడ 5 మ్యాచెస్ అయితే జరిగినాయి. సో దాంట్లో బ్యాటింగ్ చేసిన టీం 3 టైమ్స్ గెలిస్తే, సెకండ్ చేజ్ చేసే టీం 2 టైమ్స్ అయితే గెలిచింది. మరియు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్న చాలా హై ఉంది ఫ్రెండ్స్, 189 అయితే ఉంది. సో ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నిరంజన్ షా స్టేడియంలో మాత్రం చూసుకున్నట్లయితే. సో బ్యాటర్స్కి మంచిగా హెల్ప్ ఉంటుంది కాబట్టి మనం ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. మరియు టీమిండియా కూడా చాలా మంచి రికార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టేడియంలో. ఇప్పటి వరకు జస్ట్ ఒక్క మ్యాచే ఓడిపోయారు 5 మ్యాచెస్లో. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టీమిండియా అయితే 2 మ్యాచెస్ గెలిచింది ఫ్రెండ్స్. సో 2-0 లీడ్ అయితే తీసుకున్నారు. సో చెన్నైలో ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చెన్నైలో. సో కోల్కతాలో కొంచెం మంచిగా డామినేట్ విక్టరీ సాధించిన, చెన్నైలో కొంచెం తడబడ్డ లాస్ట్కి అయితే విక్టరీ అయితే సాధించగలిగారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ తిలక్ వర్మ తీరు మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అండర్ ప్రెషర్ అయితే మాత్రం చాలా మంచిగా హ్యాండిల్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాత్రం తిలక్ వర్మ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో లాస్ట్లో టైలెండర్స్తో కూడా సో మంచిగా అయితే మేనేజ్ అయితే చేయగలిగిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తిలక్ వర్మ చూసుకున్నట్లయితే తన షార్ట్ సెలెక్షన్ అయినా కావచ్చు, సో కండిషన్స్కి తగ్గట్లయితే ఆడగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇండియన్ స్పిన్నర్స్ అయితే చాలా మంచిగా అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు. సో పేసర్స్ కూడా మంచిగా ఇస్తున్నారు, కానీ స్పిన్నర్స్ అయితే కీ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి ఫ్రెండ్స్. సో 2 మ్యాచెస్లో అద్భుతమైన బౌలింగ్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా అనుకుంటే ఈ సిరీస్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. సో దీస్ ఆర్ ది కీస్ అని చెప్పుకోవచ్చు. మరియు మొహమ్మద్ షమీ కూడా అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీంలోకి. సో రవి బిష్ణోయ్ ప్లేస్లో, ఎందుకంటే ఇప్పటివరకు ఆడలేదు కాబట్టి. సో మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే అదొకటే చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంకొక చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్, రమన్దీప్ సింగ్ అయితే రావచ్చు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో, ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి. మరియు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సో వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి మెరుగైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ విత్ ద బాల్తో అయితే అందరు చాలా చక్కగా బౌలింగ్ అయితే వేసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ వేసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్కి యాజ్ కంపేర్ టు ఇండియా దగ్గర మొత్తం స్పిన్నర్స్ అయితే మంచిగా అయితే వేస్తున్నారు, కానీ ఇంగ్లాండ్కి అయితే ఫాస్ట్ బౌలర్స్ కీ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బ్యాటింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే స్పిన్నర్స్ని ఆడలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియన్ స్పిన్నర్స్ని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం ఈ సిరీస్లో ఇప్పటి వరకు 2 మ్యాచెస్లోనూ విఫలమైతే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కంటిన్యూకి, ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తిని ఆడడంలో. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో జాస్ బట్లర్ తప్పిస్తే ఎవరు అంత కంఫర్టబుల్గా అయితే అనిపిస్తలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పిన్ విషయంలో ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే జాస్ బట్లర్ ఒకటే చాలా కంఫర్టబుల్గా మంచిగా ఆడగలుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ 2 మ్యాచెస్లోనూ. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఒక 60 మరియు ఒక 45 అయితే ఉంది. సో జాస్ బట్లరే మరొక కీ ప్లేయర్ అయితే కావచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్కి ఈ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే సో ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, ఇదే ప్లేయింగ్ లైన్తో అయితే వెళ్ళొచ్చు. సో బ్రైడన్ కార్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మరియు ఫేవరెట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టీమిండియానే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ కూడా మంచి మొమెంటంతో అయితే ఉన్నారు, 2 మ్యాచ్లు అయితే గెలిచారు 3 మ్యాచ్లలో. సో ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ అయితే విన్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.